బెజవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పర్రులోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు చేసిన చిన్న సహాయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులను ఆదుకోవడానికి తమ వంతుగా పాకెట్ మనీ 31,000 రూపాయలు సేకరించి విరాళం అందించారు. బాధితుల కోసం పరితపించిన విద్యార్థుల పెద్ద మనసుకు సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. చిన్నపిల్లలు చేయూత అందించడం తన హృదయాన్ని ఎంతో కదిలించిందన్నారు. ట్విట్టర్ ఖాతాలో చిన్నారుల వీడియోను జత చేస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. విజయవాడలో వరద బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి మనుషులంతా కూడా కదులుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామంలోనూ ఇక్కడ శ్రీ విద్యానికేతన్ స్కూల్కి సంబంధించి పిల్లలు తమ పాకెట్ మనీలోండి డబ్బు తీసుకొచ్చి తల్లిదండ్రుల నుండి అడిగి డబ్బులు తీసుకొచ్చి విజయవాడ వరద బాధితులకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. చిన్న పిల్లలైనా కూడా తమ పెద్ద మనసుని చాటుకున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఎక్స్లో ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. పిల్లల్ని అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి డబ్బులు నీకు ఎవరిచ్చారు? ఎందుకు నువ్వు ఇట్లా డబ్బులు ఇద్దాం అనుకున్నావు? విజయవాడలో వరదలు కొట్టుకుపోవడం వల్ల వర్షాలు పడితే డబ్బులు ఇస్తామనుకున్నాము. మేమందరం ఫ్రెండ్స్ కలిసి చేసి డబ్బులు ఇచ్చాము. ఎంత వేసావు నువ్వు? ఎన్ని డబ్బులు తెచ్చావు నువ్వు? 100 ఇచ్చావా? ఎవరిచ్చారు నీకు? మై పాకెట్ మనీ. పాకెట్ మనీ. ఓకే. ఏమని చెప్పావు ఇంట్లో? విజయవాడ వరద బాధ్యతలకు మా సార్ డబ్బులు తామన్నారు అని చెప్పావా? ఓకే, వెరీ గుడ్. ఏమో ఏంటి నువ్వేం డబ్బులు తీసుకొచ్చావు? నా అమ్మని అడిగావు, నాన్న అడిగావు డబ్బులు? మమ్మీని అడిగాను. ఎంత తీసుకొచ్చావు? 500. ఓకే. నేను వరదల బాధితుల కోసం విజయవాడ మునిగిపోతుందనేసి నేను పాకెట్ మనీ కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసి అందరినీ కాపాడదామనేసి కలెక్ట్ చేశాను. మీరు కూడా కాపాడండి. థ్యాంక్స్. విజయవాడలో వరద కారణంగా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని మా వంతు సహాయం మేము చేసాము. మా మమ్మీ డాడీని అడిగి మేము మా పాకెట్ మనీ తెచ్చాము. మీరు కూడా మీ వంతు సహాయం చేయండి. థ్యాంక్స్. ఓకే, మనం చూస్తున్నాం పిల్లలందరూ ఇంచక్క చిలకల్లాగా చాలా స్పష్టంగా వారు చేసిన సాయం గురించి చెప్తున్నారు. అంటే ఇంట్లో తీసుకొచ్చాము, ఏదైతే స్కూల్ యాజమాన్యం విజయవాడ వరద బాధితులకు పంపిద్దాం అనగానే వీరంతా కూడా పసి మనుషులంతా కూడా స్పందించి తమకు తోచినంతలో డబ్బులు తీసుకురావడం జరిగింది. నువ్వేం తీసుకొచ్చావు డబ్బులు? విజయవాడ వరద బాధితులకు సహాయం చేద్దామని మా సార్ డొనేషన్ తీసుకోమన్నారు. మేము టీవీలో కూడా చూసాం. చాలా బాధగా అనిపించింది. అందుకు మేము మనీ కలెక్ట్ చేసి విజయవాడ వరద బాధ్యతల సహాయానికి పంపిస్తున్నాం. నీ పేరేంటి? నువ్వెంత కలెక్ట్ చేసావు అమౌంట్? విజయవాడ వరద బాధితులకు సాయం చేద్దామని మా వంతు మేము ఎంతో కొంత ఇద్దామని అనుకున్నాం. అందుకు మా ఇంట్లో వాళ్ళని అడిగి డబ్బులు తెచ్చాం. ఓకే, మంచి పని చేశారు. మా స్కూల్ యాజమాన్యం ఉన్నారు రమేష్ గారు, ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే సీఎం చంద్రబాబు కూడా స్పందించారు, చాలా మంచి పని చేశారు, పసి మనసులు ఇలా ముందుకు రావడం చాలా పెద్ద పని చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మీడియా ద్వారా వార్తాపత్రికల్లో చూస్తున్నామండి. ప్రస్తుతం విజయవాడ పరిస్థితి వెంటిలేటర్పై ఉన్న పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ కూడా పేకల్లోతు నీటిలో ఉండిపోయి ఇళ్లలోంచి బయటికి రాలేకపోతున్నారు. మనందరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉన్న రోడ్లు అన్నీ కూడా నదుల్లా మారిపోయాయి. ఆ వాతావరణం చూస్తున్నాం. ప్రభుత్వం సహాయం చేస్తుంది. ప్రభుత్వ సహాయంతో పాటు మనందరి సహాయం కూడా అవసరం చేయాలి అని ఆ రోజు అసెంబ్లీ గ్రౌండ్లో జస్ట్ 1 minute నేను మాట్లాడానండి. పిల్లలకి ఇది మన కుటుంబ సమస్యగా భావించి మనందరం కూడా ఈ సమస్యను పరిష్కరించే మార్గంగా ఒక అడుగు ముందుకేద్దాం. మీకు తోచినంత ఒక రోజులో ఒక టీ తాగే ఖర్చుని మనం విరాళంగా ఇద్దాం అంటే పిల్లలు స్పందించిన తీరు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. వితిన్ 2 days 2 రోజుల్లో వాళ్ళు వాళ్ళ పాకెట్ మనీని విరాళం రూపంలో ఇచ్చిన ఆ విధానం అసలు అమోఘం. నిజంగా టీచర్లు అందరం ఆశ్చర్యపోయాం. వీళ్ళ పిల్లలు కాదు, పిడుగులు. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ పిల్లలే నాకు ఇన్స్పిరేషన్గా మారారు. వాళ్ళని నేను ఆదర్శంగా తీసుకున్నాను. అంటే చిన్న హృదయాలు, చిట్టి చేతులు, వాళ్ళ హృదయాలు స్పందించిన ఆ విధానం ఈరోజు ఈ స్కూల్ అనే కదండి, ప్రతి స్కూలు కూడా ముందుకొచ్చి
తమ యొక్క పిల్లలకి ఇలాంటి విలువల్ని కష్టకాలంలో ఉన్నప్పుడు మనిషి ఆదుకోవాలి. మనం చూస్తున్నాం ఇక్కడ పిల్లలు నిజంగా మాస్టర్ చెప్పినట్టు చిన్న చిన్న పిల్లలు చిట్టి చిట్టి చేతులతో అమౌంట్ కలెక్ట్ చేశారనే చెప్పుకోవచ్చు. నువ్వు ఎన్ని డబ్బులు తెచ్చావు ఇంట్లో ఉండి? 100 ఎవరికి ఇచ్చావు? సార్ ఓకే, ఎవరు పంపిస్తున్నారు సారు? విజయవాడ వరద బాధితులు. చూసావా అక్కడ వరద? చూసావా టీవీలో ఎట్లా ఉంది? చూసావా ఎలా ఉంది? పీకల్లో మొత్తం మునిగిపోయిందా? ఓకే, మనం చూస్తున్నాం పిల్లలు నిజంగా వారు స్పందించిన తీరు అమోఘం అని చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా. ఎందుకంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి చాలా మారుమూల గ్రామం ఈ వెస్ట్ విప్పర్ అనేది. ఇక్కడ ఈ శ్రీ విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం, టీచర్లు, విద్యార్థులు చేసినటువంటి పనిని ముఖ్యమంత్రి మెచ్చుకోవడంతో పాటు, ఎందుకంటే కోటీశ్వరులు ఇస్తున్నారు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు స్పందిస్తున్నారు, వారు ఎప్పుడు చారిటీలో భాగంగా చేసేదే. కానీ ఇట్లా చాలా చిన్న స్థాయిలో కూడా ఈ విధంగా పిల్లలందరూ మోరల్ వాల్యూస్తో స్పందించడం తనకు నచ్చింది. ఇదే విధంగా మిగిలిన స్కూళ్ళు విద్యార్థులు కూడా ఉంటే బాగుంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాటలో మిగిలిన విద్యాసంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. తమ విద్యాసంస్థల తరపున కూడా విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తమ డొనేషన్ పంపించేందుకు వారు కూడా కృషి చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన విద్యాసంస్థలు ముందుకు రావాలని కూడా పలువురు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, వెస్ట్ విప్పర్ నుండి.